నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు చేయనటువంటి ఘాటైన కామెంట్స్ ఎలక్షన్ కమిషన్ మీద రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ ఎల్ఓపి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, భారీగా ఘాటైన కామెంట్స్ చేయటమే కాకుండా ఒక అణుబాంబు పేలుస్తాను, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఓట్ల చోరీ చేశారు, ఓట్లు దొంగిలించారు బీజేపీ వాళ్ళకి లబ్ధి చేయటం కోసం అన్న కామెంట్స్ రచ్చరేపుతున్నాయి, మంటలేపుతున్నాయి భారతదేశంలో. ఆ కామెంట్స్ ఏంటి, అందులో నిజాలెంత, వాస్తవాలేంటి, రియాలిటీ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి మీ ద్వారా రీచ్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావటం కోసం ఆయన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. అది భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి. కానీ ఫలితాలు అంత ఆశించినంతగా కాంగ్రెస్ పార్టీకి రాకపోయినప్పటికీ ఇప్పుడు ఒక సంచలనమైన కామెంట్కి తెరలేపారు. అణుబాంబు లాంటిది ఉంది నా దగ్గర అస్త్రం, ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీ. డైరెక్ట్గా ఆయన అన్నమాట ఓట్ల చోరీ. ఇప్పుడు నిన్న 7th ఆగస్టులో వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషను. చాలామంది, సుమారుగా ఒక 50 మంది అటెండ్ అయ్యారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎలక్షన్ కమిషను ఈ దొంగతనానికి పాల్పడుతుంది ఓట్లు అన్న సారాంశాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ప్రధానంగా ఈ 3 రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగిన ఎలక్షన్లో ఓట్లు దొంగతనం జరిగినాయి అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. అది కూడా ఎలక్షన్ కమిషన్ మీద. ఆయన ఏమంటారంటే మహారాష్ట్రలో షిరిడీలో ఒక బిల్డింగ్లోనే 3000 ఓట్లు ఉన్నాయి. అది ఎలా సాధ్యం, ఎలా నమోదు చేశారు అనేది ఒక క్వశ్చన్ వేస్తున్నారు. రెండోది, ఆయన ప్రధానంగా కర్ణాటకలో మహదేవ్పూర్ అనే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్వేలు, అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా కర్ణాటక మొత్తం మీద 16 ఎంపీ సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే కేవలం 9 మాత్రమే వచ్చినాయి. ఎందుకు అనేది వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాంగ్రెస్ పార్టీ తరఫున కమిటీ వేసి విచారణ చేస్తే వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు రాహుల్ గాంధీ గారు. మహదేవ్పూర్ అనే ఒక నియోజకవర్గంలో ఒక్క బెడ్రూమ్ హౌస్, సింగిల్ బెడ్రూమ్ హౌస్లో 80 ఓట్లు ఉన్నాయి. అది ఎలా సాధ్యమని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఆ మహదేవ్పూర్లోనే 40,000 ఓట్లు అక్రమంగా చేర్చారు, అది బీజేపీకి లబ్ధి పొందటం కోసం అని చెప్పారు. తర్వాత రిజల్ట్స్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బీజేపీకి ఫేవరబుల్గా రావటం కోసం వీళ్ళు ఆఫ్టర్ 5:30 భారీ ఎత్తున ఇటువంటి పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ జరిగినప్పుడు ఆ వీడియో రికార్డింగ్ కావాలి అని అడిగితే వీడియో రికార్డింగ్ ధ్వంసం చేశామని చెప్పారు. ఎలా ధ్వంసం చేస్తారు? పోలింగ్ మీద అనుమానాలు ఉత్పన్నమైనప్పుడు ఆఫ్టర్ 5:30 భారీగా పీక్ స్టేజ్లో పోల్ అయినప్పుడు ఆ వీడియో సీసీ ఫుటేజెస్ కావాలి అని అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు లేదు, ధ్వంసం చేశామని చెప్పారంట. మరి అది ఎలా, ఎందుకు ధ్వంసం చేశారు? ఉంచాల్సిన అవసరం లేదా? వెరిఫికేషన్కైనా ఉంచాలి కదా. సో దీనివల్ల అక్రమాలు ఎక్కువ జరిగినాయి. ఈ విధంగా ఆయన ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు. దీంతో పాటుగా ఆయన ఏమంటారంటే ఓటర్స్ లిస్ట్ ఆఫ్ ఓటర్స్ వెరిఫికేషన్ కోసం ఎలక్షన్ కమిషన్కి అడిగితే ఇవ్వలేదు అంటే ఇక్కడ 2 అంశాలు. ఎలక్షన్ కమిషను లిస్ట్ ఆఫ్ ఓటర్స్ని ఫిజికల్ హార్డ్ కాపీస్ పేపర్స్ ఇచ్చారు. పేపర్స్ ఇస్తే ఆ పేపర్స్ 1 by 1 పెడితే 7 ఫీట్ల హైట్ దాకా వచ్చింది ఆ పేపర్లు. అంటే ఫిజికల్ హార్డ్ కాపీ పేపరు లిస్ట్ ఇస్తే అందులో దొంగ ఓట్లు ఉన్నాయా, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయా, అంటే ఎక్కడ అంటే అక్రమంగా ఓట్లు రాశారు లేకపోతే నమోదు చేశారు అన్నది వెరిఫై చేయటం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు కదా. ఈ సాఫ్ట్ కాపీ ఆఫ్ ఓటర్ లిస్ట్ ఇస్తే ఎక్కడ డూప్లికేట్ జరిగింది, ఎక్కడ దొంగ ఓట్లు ఎంటర్ చేశారు, ఎక్కడ ఏం జరిగింది అన్న విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆ సాఫ్ట్ కాపీ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రధానమైన క్వశ్చన్. ఈ క్వశ్చన్లో లాజిక్ రాహుల్ గాంధీ గారు అడిగింది కరెక్ట్గానే అనిపిస్తూ ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? దీనికి రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే ఓటర్ లిస్ట్ అనేది జాతీయ సంపద,
మరి అటువంటి జాతీయ సంపదని మాకు ఇవ్వమంటే సీసీ ఫుటేజెస్ ఇవ్వనట్టుగా ధ్వంసం అయిపోయినట్టు చెప్పినట్టుగానే ఓటర్ లిస్టు సాఫ్ట్ కాపీ ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే దొంగ ఓట్లు లేదా ఓట్ల చోరీ అనేది ఆయన ప్రధానంగా 5 పాయింట్లు చెప్తా ఉన్నారు. డూప్లికేట్ ఓటర్స్ ఎక్కువ ఉన్నాయని ఆయన ఐడెంటిఫై చేసి ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు. ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్, కొన్ని ఓట్లు దాంట్లో ఇంటి నంబర్ 0 కింద కూడా పెట్టి ఓట్లు నమోదు చేశారు, అది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్తో చేశారు అని అంటున్నారు. బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే సింగిల్ బెడ్రూమ్లో 80 మంది ఓటర్స్ అంటే అట్లాంటి కొన్ని ఇన్వాలిడ్ ఫొటోస్ కూడా కొన్ని ఉన్నాయని ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్ప్లే చేశారు. తర్వాత మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, ఈ 5 అంశాలను ఆయన ప్రధానంగా ఫోకస్ చేశారు. మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6 అంటే ఫామ్ 6 అనేది కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే 18 సంవత్సరాలు నిండిన యువకులకి ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు చేసుకోవాలి. దీన్ని మిస్యూజ్ చేసి భారీ ఎత్తున ఓటర్ నమోదు జరిగింది అని ప్రధానంగా ఆయన ఆరోపణ చేసి నిన్న ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిన అంశాలు. అయితే దీనికి వెంటనే ఆయన అక్కడ ప్రజెంటేషన్ జరుగుతూనే ఉంది. కంప్లీట్ అయిన తక్షణమే కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ మీనా ఒక లెటర్ రాహుల్ గాంధీ గారికి వెంటనే పంపించారు. అందులో ఆయన ఏమంటారంటే తప్పుడు ఆరోపణలు చేయొద్దు, ఆరోపణలు చేసినట్టయితే 1950 ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం శిక్ష పడుతుంది. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నట్టయితే ఆధారాలన్నీ రూల్ 23B ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 ప్రకారంగా డిక్లరేషన్లో ఫార్మాట్ వాళ్ళే ఇచ్చారు. ఆ ఫార్మాట్ ప్రకారం అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఆయన పేరుతో సహా నేను ఇట్లా చేస్తున్నాను, ఇదంతా ఇట్ ఈస్ ట్రూ అండ్ ఫ్యాక్ట్ యాజ్ పర్ మై నాలెడ్జ్ అని రాసి సైన్ చేసి ఓత్ అనమాట. అది లిస్టు సబ్మిట్ చేస్తే మేము వెరిఫై చేస్తాము, అంతే తప్ప ఇటువంటి అక్రమంగా ఆరోపణలు చేస్తే ఒకవేళ నిరూపించకపోతే అండర్ సెక్షన్ 272 ప్రకారం శిక్ష అనుభవించే నేరం అవుతుంది అని చెప్పి ఎలక్టోరల్ ఆఫీసర్ కర్ణాటక స్టేట్ నుంచి మనోజ్ కుమార్ మీనా అనే అతను ఒక లెటర్ వెంటనే ఇష్యూ చేశారు రాహుల్ గాంధీ గారికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ గారు ఆ లెటర్కి ఏమి రెస్పాన్స్ ఇస్తారు అనేది మనం ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. పనిలో పనిగా రాహుల్ గాంధీ తెరలేపిన తేనె తుట్టని కదిపింది ఏంటంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవుతున్నాయి, బ్యాలెట్ పేపర్స్ కావాలి. ఈ విషయం ఈవీఎంస్ ట్యాంపర్ అవుతున్నాయి, బ్యాలెట్ పేపర్స్ కావాలని చాలా కాలం నుంచి చాలా పార్టీలు వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు వినిపిస్తున్నాయంటే ఏ పార్టీ అయితే ఎలక్షన్లో ఓడిపోతుందో అప్పుడు మాత్రం బ్యాలెట్ పేపర్ కావాలి, ఇదంతా ఈవీఎంస్లో జరిగిన మోసం అని అంటున్నారు. గెలిచినప్పుడు అంటలా ఏ మాట కామాట. ఫర్ ఎగ్జాంపుల్ జగన్ రెడ్డి గారు 2024లో ఘోర పరాజయాన్ని పొందిన నేపథ్యంలో ఇది మొత్తం ఈవీఎంస్ తప్పు, ఘోరం అన్నాడు. మరి 2019లో గెలిచినప్పుడు ఇదే ఫార్ములా అక్కడ అప్లికబుల్ కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు 2 సార్లు రాష్ట్రంలో గెలిచినప్పుడు 2 సార్లు అధికారం చేపట్టినప్పుడు ఈవీఎంస్ బాగున్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఈవీఎంస్ కాదు బ్యాలెట్ పేపర్సే కావాలా, ఈవీఎంస్లో ట్యాంపరింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా ఆయన ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఏ పార్టీ అయితే గెలిచిందో అప్పుడు ఈవీఎంస్ మీద అనట్లా. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంస్ వల్ల ఓడిపోయాం అని అనలే, ఓటమిని అంగీకరిస్తున్నాం అన్నారు. మరి గెలిచిన పార్టీలు ఈవీఎంస్ని అనట్లేదు, ఓడిపోయిన తర్వాత ఈవీఎంస్ మీద బ్లేమ్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించినట్టయితే ఫస్ట్ అసలు ఈవీఎంస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడు 1982లో కేరళలో ఇంట్రడ్యూస్ అయింది ఈవీఎంస్. ఇంకొక అంశం, ఆ టైంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంస్ ట్యాంపర్ అవుతున్నాయి, బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారే. కాలానుగుణంగా ఇన్ని మార్పులు వచ్చినాయి పార్టీలో ఒకసారి చూడాలా. ఇంకొకటి ఏంటంటే భారతదేశంలో 55 lakhs ఆఫ్ ఈవీఎం మిషన్స్ ఎలక్షన్కి వాడుతున్నారు, అంటే 10.5 lakh సెంటర్స్లో వాడుతున్నారు. ఇప్పుడు ఈవీఎంస్ భారతదేశంలోనే పెద్ద ఓటర్లు ఉన్న దేశం ఇది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా తీసుకున్నట్టయితే 97 crores మాత్రమే ఉన్నారు, ఇండియాలో 97 crores ఓటర్స్ ఉన్నారు,
అమెరికాలో 17 crores ఓటర్స్ మాత్రమే ఉన్నారు. సో ఇంత పెద్ద ఓటర్స్ ఉన్న భారతదేశంలో ఈవీఎంస్ వాడటం వల్ల స్పీడ్గా అవుతుంది ఒకటి, రెండోది మిస్టేక్ ప్రూఫ్ అవుతుంది, మూడోది బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్ళటం, రిగ్గింగ్ జరగటం, బ్యాలెట్ బాక్సులు పేపర్ల మీద సిరాలు పోయటం, బ్యాలెట్ పేపర్లు లెక్క పెట్టడానికి రోజుల తరబడి, గంటలు కాదు రోజులు, ఇవన్నీ మనం చూసాం. కానీ 25 సంవత్సరాల్లో ఈ లేటెస్ట్ యంగ్ జనరేషన్కి బ్యాలెట్ పేపర్లు కూడా తెలియదు, అంతా ఈవీఎంస్కి అలవాటు పడ్డారు. అయినా కూడా ఈవీఎంస్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? ఒకవేళ అదే కరెక్ట్ అయితే కర్ణాటకలో, తెలంగాణలో కాంగ్రెస్ స్టేట్లో అధికారంలోకి వచ్చింది కదా, మరి ఇప్పుడు ఆ స్టేట్స్లో కూడా ఈవీఎం మిషన్స్ ప్రాబ్లం వల్లే అధికారంలోకి వచ్చారా వాళ్ళు? మరి ఎందుకు అలా? అపోజిషను పొజిషన్కి 99 సీట్స్ వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్లో. మరి ఆ ఈవీఎంస్ ప్రాబ్లం ఉంటే సీట్లు కూడా పెరిగినాయి కదా వాళ్ళకి, అది కూడా ఆలోచించారు కదా. ఈ సబ్జెక్ట్ అంతా ఈవీఎంస్ ట్యాంపర్ అవుతున్నాయి అనేది ఎక్కువ వినిపిస్తుంది ఎప్పుడు అంటే, బాగా మేధావిగా చెప్పబడే ఎలన్ మస్క్ అనే అతను ఈవీఎంస్ ట్యాంపర్ చేయొచ్చు, ఈవీఎంసే కాదు ఏ మిషన్ అయినా కూడా మనం ట్యాంపర్ చేయొచ్చు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే, ఆయన పెద్ద మేధావి కాబట్టి ఆయన మాటల్ని పరిగణలోకి తీసుకొని ఆయన బాటలో చాలామంది రాజకీయ పార్టీలు, నేతలు ఈవీఎంస్ ట్యాంపర్ అవుతున్నాయి అని ఓడిపోయిన పార్టీలు సుమా ఈ విధంగా ప్రస్తావన మొదలుపెట్టారు. ఒకవేళ ఈవీఎంసే ట్యాంపర్ అవుతున్నాయి అని అనుకుంటే, మరి బీజేపీ మొన్న లేటెస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో 400 టార్గెట్ కదా, మరి వాళ్ళు ఎందుకు 400 టార్గెట్ రీచ్ అవ్వలేకపోయారు? ఈవీఎంస్ ట్యాంపర్ చేసి రీచ్ అవ్వచ్చు కదా. ఈవీఎంస్ ట్యాంపర్ చేయాలి అంటే ఈసీఐ ఈవీఎంస్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఈసీఐ అని హైదరాబాద్కి సంబంధించిన సంస్థ, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈవీఎంస్లో చిప్స్లో 1 time ప్రోగ్రామబుల్ చిప్స్ ఉంటాయి. సో దానికి నెట్వర్క్ ఉండదు, అంటే వైఫై కనెక్షన్ ఉండదు. నెట్వర్క్ ఉండనప్పుడు 1 time ప్రోగ్రామబుల్ చిప్లో ట్యాంపరింగ్ కానీ, హ్యాకింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, మాడిఫికేషన్ కానీ చేయటానికి అవకాశం లేదు అని చెప్తా ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఈ ప్రస్తావన గడిచిన చాలా సంవత్సరాల్లో వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరన్నా ట్యాంపరింగ్ చేయొచ్చు అని ప్రూవ్ చేస్తే రండి, చూడండి, చూపించండి, దాని మీద డెసిషన్ తీసుకుంటామని ఒక ఛాలెంజ్ పెట్టారు. ఎవరు కూడా ఇదిగో ఇట్లా అవుతున్నాయి ట్యాంపర్ అయినాయి, ఇట్లా చేయొచ్చు అని చెప్పలేదు. చెప్పేది ఉండే కదా, ఎందుకు చెప్పలేదు? సో రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఆరోపించేది ఏంటంటే రకరకాల అంశాలు. బీహార్లో 65 లక్షల ఓటర్లు రిమూవ్ చేశారంటున్నారు, అందులో 25 లక్షల మంది చనిపోయిన ఓటర్లు అంటున్నారు. బీహార్ రాబోయే ఎలక్షన్స్లో బీజేపీకి లబ్ధి జరగటం కోసం భారీగా ఓటర్ల దొంగతనం జరిగిందనేది ఆయన ఆరోపిస్తున్నటువంటి మాట. అదేవిధంగా తేజస్వి యాదవ్ కూడా దానికి ఒక యాడింగ్ టు దిస్ ఏం చెప్పండి, ఆయనకి 2 ఓటర్ కార్డులు ఉన్నాయి, ఒక ఓటర్ కార్డు తొలగించారంట. దాని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, నీకు 2 ఉన్నాయి, అది ఫస్ట్ తప్పు, దాని మీద చర్యలు తీసుకుంటాం, ఈ 2వ ఓటర్ది నీ దగ్గర ఉంది కదా అని అడుగుతున్నారు. సో మనం ఏమంటామంటే వీవీప్యాట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఈవీఎంస్తో పాటుగా. ఈ వీవీప్యాట్స్లో 7 seconds వరకు అది మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్ అంటే బ్యాలెట్ పేపర్స్, ఈ వీవీప్యాడ్ ఈవీఎంస్ టెస్టింగ్ కోసం, ఎక్స్పెరిమెంట్ కోసం కొన్ని బూతుల్లో పెట్టేసి దాన్ని రెండింటిని ఓటింగ్కి పెట్టేసి రెండింటిని కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది ట్యాంపరింగ్ అంటే బ్యాలెట్ పేపర్ వల్ల ఎట్లా కరెక్ట్గా ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈవీఎం మిషన్ ద్వారా ఎన్ని ఓట్లు వచ్చినాయి, కరెక్టా కాదా అనేది మనకు ఒకటి అర్థమయ్యే అవకాశం ఉంది. లేదు, ఈవీఎంస్ని వీవీప్యాట్తో కౌంటర్ చెక్ చేసుకునే అవకాశం కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈవీఎంస్ కరెక్టా కాదా అని ఎక్స్పెరిమెంట్గా కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంది. మిషన్ వర్సెస్ పేపర్. రెండోది ఈవీఎంస్ కంపారిజన్ విత్ వీవీప్యాట్స్, ఇది మ్యాచ్ అవుతుందా లేదా, ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే కూడా కొంత మనకి అవకాశం ఉంటుంది. రెండోది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు అది కోర్టులో మీరు వేసుకున్నట్టయితే కోర్టు వారు తగిన విచారణ చేపడతారు, లేదా ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ప్రాపర్ ఫార్మాట్లో సబ్మిట్ చేయాలి, కానీ ప్రెస్ మీడియాలో చెప్పడం కరెక్ట్ కాదనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ వాదన. ఏదేమైనా కూడా మనం ఈ విషయంలో నమ్మకాన్ని కాపాడాలా, అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ మీద ఉంది, మన ఈ సంస్థల మీద ఉంది. బ్యాలెట్ పేపర్స్కి వెళ్ళటం కంటే, మనం వెనక్కి వెళ్ళటం కంటే ఈ ఈవీఎంస్ని ఎలా ఇంప్రూవైజ్ చేయాలా, లేదా అందులో ఉన్న అనుమానాలను ఎలా తొలగించాలా
అన్న అంశాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్గా దీని మీద మళ్ళీ రచ్చ ఇంకొకసారి కలగకుండా ఉండాలి అంటే నివృత్తి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.